వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనం చాట్బోట్స్ని, రోబోట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా ఇక్కడ చాట్బోట్స్ యొక్క ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సో చాట్బోట్స్, సో ఇవి చేసేటువంటి వర్క్ ఏంటి అంటే, మనకేమైనా సందేహం వస్తే వీళ్ళు వెంటనే ఇవి ఆన్సర్స్ ఇస్తాయి, ఆటోమేటిక్గా ఆన్సర్స్ ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ కనుక ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో ఒక వెంటనే మనకి కార్నర్లో, సో రైట్ సైడు బోటంలో, సో వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ ప్లేస్లో, ఈ పొజిషన్లో వెంటనే ఒక చిన్న మనకి ఒక అమ్మాయి బొమ్మ వస్తుంది. సో దిశ అంటాం దాన్ని. సో దాని పేరు కూడా దిశ అనేటువంటి దాన్ని. సో వెంటనే ఏమవుతుందంటే, మనకి ఏదైనా క్వైరీ దాంట్లో పోస్ట్ చేస్తే వెంటనే మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. సో దాన్నే అంటాము చాట్బోట్ అని. సో చాట్బోట్ అంటాం. సో ఎటువంటి క్వశ్చన్ మనం అడిగినా కానీ దాంట్లో ప్రీ డిఫాల్ట్గా ఉన్నటువంటి ఆన్సర్స్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని చాట్బోట్స్ ఏమో మనం అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని అనాలిసిస్ చేసి ఇస్తూ ఉంటుంది. సో అవి చాట్బోట్స్ అండి. దాని తర్వాత రోబోట్స్ మనం చూసుకున్నట్లయితే, రోబోట్స్ అనేటువంటివి మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూస్తుంటాం, కొన్ని కార్స్లో రోబోట్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో కొన్ని కార్లని రోబోట్లు డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో ఎట్లా డ్రైవ్ చేస్తుంటే, మనం ప్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని అనాలిసిస్ చేసుకొని ఆ రోబోట్స్ కార్లని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. కొన్ని రోబోట్స్ మన ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటాయి. సో లైక్ వాషింగ్ కానీ క్లీనింగ్ కానీ చేస్తుంటాయి. కొన్ని రోబోట్స్ మిషన్స్ని తయారు చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో మేధో సంపత్తి అంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్గా ఒకసారి చూద్దాం. సో రీసెంట్గా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడుతున్నటువంటివి చాట్ జీపీటీ అండి. సో చాట్ జీపీటీ మనం ఎప్పుడైనా వాడి ఉంటే, మీరు ఎప్పుడైనా వాడి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. మనం ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ వెంటనే ఆన్సర్ని అనాలిసిస్ చేసి ఆన్సర్ని ఇస్తుంది. ఒక సర్టైన్ ఫార్మేట్లో ఇస్తూ ఉంటుంది అండి. మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతుందో ఆ క్వశ్చన్కి తగ్గట్టే ఇక్కడ ఆన్సర్ని ఇస్తూ ఉంటుంది. అవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, మేధో సంపత్తి అంటాం. సో మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచన చేసి అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వ్యవస్థ ఈ చాట్ జీపీటీలో వాడుతూ ఉన్నారు. ఇంకొక అడ్వాంటేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అంశం కావాలి అనుకోండి, లైక్ ఏదైనా అంశాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏం చేస్తూ ఉంది, రకరకాల వెబ్సైట్లను మనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది, రకరకాల ఆన్సర్లను సజెస్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను యూజ్ చేసుకునేటువంటి ఈ చాట్ జీపీటీ ఏం చేస్తూ ఉంటుంది, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ మాత్రమే ఇస్తూ ఉంది. అర్థమైంది కదా? సో స్టెప్ బై స్టెప్ ఆన్సర్ ఇస్తూ ఉంది. సో నార్మల్ బ్రౌజర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే బ్రౌజర్కి డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇవి చాట్ బోట్స్ అంటే ఏమి, రోబోట్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూసాం. సో దీనికి రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నవి, ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కూడా చూద్దాం. సో దాంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో కొన్ని చూద్దాం. సో ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎడ్యుకేషన్లో కొన్ని విపరీతమైనటువంటి మార్పులను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయాలి అనుకోండి, ఎంసీక్యూస్ని, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయాలనుకోండి, జనరల్గా అంతకుముందు మనుషులు మనం రాసి ప్రిపేర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకోండి. సో చాట్ జీపీటీకి ఒక ఇమేజ్ ఇచ్చి దానిపైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ చేస్తూ ఉంది. తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంది. టఫ్ క్వశ్చన్స్ కావాలంటే టఫ్ చేస్తూ ఉంది, టఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ కావాలంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి సందేహాలు మనం అడిగిన, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ జోగ్రఫీలో చదువుకుంటాం, డ్రిఫ్ట్ థియరీ అని, ప్లేట్ టెక్టానిక్స్ థియరీస్ అని చదువుకుంటుంటాం. సో దానికి సంబంధించి జస్ట్ ఈ చాట్ జీపీటీలో డ్రిఫ్ట్ థియరీ అని ఎంటర్ చేయంలోనే దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా సీక్వెన్స్లో వస్తుంది, ఇమేజ్లో వస్తుంది, వీడియోస్ కూడా దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ రంగంలో విపరీతంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉన్నది. దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే, కొన్ని మనం లైక్ థీసిస్ రాస్తూ ఉంటాం, ఎవరైనా పిహెచ్డీ చేసేవాళ్ళు లేదా ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు థీసిస్ కానీ లేదా ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన వర్క్ అంతా కూడా చేస్తుంటాం. ఆ వర్క్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అయ్యేటువంటి ఈ సెర్చ్ ఇంజిన్సే వర్క్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో అట్లా ఆ విధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రైమ్స్ని సాల్వ్ చేయడానికి,
ఓకేనా. సో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రైమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. మీకు సందేహం రావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రైమ్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది అని. సో ఇక్కడ మనకి కొత్త టెక్నాలజీ రావడం జరిగింది. సో ఆ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు దానికి లింకప్ చేస్తారు. సో సీసీ కెమెరా లింకప్ చేస్తే వెంటనే అవి ట్రేస్ చేస్తూ ఉంటాయి. సో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఓకేనా. దాంతోపాటు ఈ ఏఐ వాటికే మనము ఏదైనా లైక్ మెటీరియల్స్ ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని డీకోడ్ చేస్తూ ఉంటాయి. సో క్రైమ్ని కూడా, నేరాలని కూడా పసిగట్టేటువంటి టెక్నాలజీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది అండి. నెక్స్ట్ అంశం ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నారు. సో ఎట్లా అంటే, సో ఇది ఎట్లా మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే అనాలిసిస్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఉన్నాయి. సో కెమెరాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టారు. సో ఆ కెమెరాలు ఏం చేస్తాయంటే ఎన్ని వాహనాలు ఏ టైంలో వస్తూ ఉన్నాయి దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయిన్ హెడ్ ఆఫీస్కి అందిస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి ట్రాఫిక్ని డైవర్షన్ చేయటమో, ట్రాఫిక్ని క్లియరెన్స్ చేయటమో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత సెమీ కండక్టర్ డివైజెస్ అన్నింటిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, డిజైన్ చేయడానికి కూడా ఏఐని వాడుతూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఇదే ఏఐని సిటీ ప్రపోజల్స్ అంటే ఇదే ఏఐని దేనికి వాడుతూ ఉన్నారు అండి, ప్లాన్స్ డిజైన్ చేయడానికి, సిటీ ప్లానింగ్ చేయడానికి, టౌన్ ప్లానింగ్ చేయడానికి ఇట్లా ఏఐని యూస్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత హెల్త్కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాల్ చేసినటువంటి ఎంఆర్ఐ స్కానర్స్ ఆటోమేటిక్గా స్కాన్ చేస్తూ ఉన్నాయి. దాని తర్వాత కొన్ని రోబోటిక్ డివైజెస్ తీసుకొచ్చారు, అవి పేషెంట్కి సర్జరీలు చేస్తూ ఉన్నాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే జపాన్ అనేటువంటి ఒక దేశంలో ఏం చేశారండి, రోబోట్ యూస్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యేటువంటి రోబోట్ని యూస్ చేసి హార్ట్ని రీప్లేస్ చేశారు. అర్థమైందా. సో మనుషులు లేకుండా రోబోట్ సహాయంతో గుండె మార్పిడి చేయడం జరిగింది. అంత టెక్నాలజీ డెవలప్ అవ్వడం జరిగింది. హెల్త్ సెక్టర్లో కూడా వాడుతూ ఉన్నారు. దాని తర్వాత ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయంలో కూడా యూస్ చేస్తూ ఉన్నారు. సో ఏ విధంగా యూస్ చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ద్వారా అక్కడ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటోలు తీస్తూ ఉన్నారు. సో ఈ టెక్నాలజీ ద్వారా పంట పొలంలో ఉన్నటువంటి పంట ఏదైతే ఉంటుందో, మొక్కలు ఏవైతే ఉంటుందో వాటిని ఫోటో తీస్తూ ఉన్నారు. ఫోటో తీసిన తర్వాత ఈ డివైజెస్లోకి ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసిన తర్వాత అది అనాలిసిస్ చేస్తూ ఉంది. సో ఆ పంటకి ఎటువంటి తెగులు వచ్చింది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఆ పంటకి వచ్చింది అనేటువంటిది కూడా అనాలిసిస్ చేయటమే కాకుండా దానికి సంబంధించి ఎటువంటి ఎరువులను కొట్టాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తూ ఉన్నారు ఏఐ. నెక్స్ట్ అంశం ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి సంబంధించి ఇన్పుట్స్ తీసుకోవడం, దాని ప్రకారం ఎనాలిసిస్ చేయడం, అవుట్పుట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు తెలుసు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ది థింగ్స్ సైక్లోన్స్. సో తుఫాన్లు అనేటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఆ తుఫాన్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంది, ఎంత ఇంటెన్సిటీతో వెళ్తూ ఉంది, సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలని ఎఫెక్ట్ చేయబోతూ ఉంది అని చెప్పేసి ముందుగానే తెలుసుకొని దాని ప్రకారమే ప్లానింగ్ వేస్తూ ఉన్నారు. దాని ప్రకారం రీహాబిలిటేషన్ వర్క్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. దానితో పాటు రెస్టోరేషన్ వర్క్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో అట్లా ఈ ఏఐ కానీ, చాట్బోట్స్ వ్యవస్థ కానీ, రోబోటిక్ వ్యవస్థ కానీ వీటి వలన కలిగేటువంటి లాభాలుగా మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ నష్టాలు కూడా ఉన్నాయి. సో ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే అంత నష్టాలు కూడా ఉన్నాయి. బట్ మనం చేయాల్సిన అంశం ఏంటి అంటే నష్టాలు ఏవైతే ఉంటాయో సో వాటి జోలికి పోకుండా అంతా కూడా టెక్నాలజీని పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే ప్రపంచం డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఏ టెక్నాలజీ అయినా కానీ నష్టాలు ఉంటే ఆ లాభాలు కూడా ఉంటాయి. సో లాభాలు మాత్రం మనం పికప్ చేసుకొని నష్టాలు ఏవైతే ఉన్నాయో, చెడు మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టేసుకొని మనం వెళ్ళొచ్చు అండి. ఓకేనా. ఇది టెక్నాలజీ పరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మీకు సందేహం రావచ్చేమో మేబీ. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేటువంటి ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది. దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, దీనివల్ల నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి అంటే మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా పాజిటివ్ వేలో యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. ఓకేనా. ఇదే గూగుల్లోనే డార్క్ వెబ్ అని ఉంటుంది. సో ఈ డార్క్ వెబ్లో అంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతుంటాయి. లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్స్
కానీ లేదంటే ఆయుధాలకు సంబంధించిన సప్లై ఇదంతా కూడా ఈ డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటుంది. కోర్స్ ఈ డార్క్ వెబ్ యాక్సెస్ తీసుకోవాలంటే టార్ అనేటువంటి ఒక బ్రౌజర్ కూడా ఉంటుంది. సో టార్ అనేటువంటి బ్రౌజర్తో ఈ డార్క్ వెబ్లోకి యాక్సెస్ తీసుకోవచ్చు. సో డార్క్ వెబ్లోకి వెళ్తే ఇక ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. బట్ దాంట్లోకి వెళ్ళడం కూడా క్రైమే, పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు. ఓకే, సో ఇదన్నట్టు. సో దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా మనకు ఉండడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. సో ఫర్దర్గా ఇంకా మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు, ఏఐకి సంబంధించి కొత్త సాంకేతికత అభివృద్ధిలో ఉన్నటువంటి అంశాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ గూగుల్ డీప్ మైండ్ అనేటువంటి ఒక వ్యవస్థ, దానితో పాటు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇద్దరూ కలిసి ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. దాని పేరే మొబైల్ అలోహా అనండి. దాని పేరే మొబైల్ అలోహా. సో ఇది ఏంటి అంటే ఒక హ్యూమనాయిడ్ రోబో. సో మనుషులు ఏ విధంగా పనులు చేస్తారో ఆ విధంగా పనులను చేసేటువంటి హ్యూమనాయిడ్ రోబో అండి. పేర్లో ఉంది, హ్యూమనాయిడ్ మీన్స్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్. సో రోబోటిక్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నట్టు. సో ఇది చూడొచ్చు. సో మొబైల్ అలోహా, మీరు ఇక్కడ ఇమేజ్లో మీరు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇవి రకరకాల పనులు చేస్తూ ఉంది. ఇక్కడ సోఫా క్లీనింగ్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. సో మనిషి ఏ విధంగా పని చేయగలడో ఆ విధంగా పని చేసేటువంటి ఒక మొబైల్ అలోహా అనేటువంటి ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని రెండు సంస్థలు కలిసి డెవలప్ చేశాయి. ఒకటి గూగుల్ డీప్ మైండ్ అనేటువంటి సంస్థ, రెండు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేటువంటి సంస్థ డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక డెవలప్మెంట్ యోమిత్ర అనేటువంటి డెవలప్మెంట్ చూడవచ్చు. ఇక్కడ యోమిత్ర డెవలప్మెంట్. సో యోమిత్ర అంటాం. సో ఇది కూడా ఒక రోబోట్ డివైస్, బట్ ఫిమేల్ రోబోటిక్ డివైస్. సో దీనిని తయారు చేసినటువంటి వారు ఎవరు అంటే ఇస్రో అనేటువంటి సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క యోమిత్ర అనేటువంటి రోబోట్ని తయారు చేశారు. మీరు ఇక్కడ ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు. దీనివల్ల కలిగేటువంటి అడ్వాంటేజ్ అంటే దీన్ని ఏం చేయబోతున్నారు అంటే ఇస్రో వాళ్ళు 2026లో 2026వ సంవత్సరంలో గగన్యాన్ అనేటువంటి ఒక మిషన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో గగన్యాన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అంతరిక్షంలోకి దాదాపు భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోకి మనుషులను తీసుకెళ్తారు. సో వ్యామోగములు అంటారు. సో వారిని తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టే గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్. సో ఇక్కడ ముందుగా మనుషులు అంటే ఇప్పుడు ట్రయల్ వర్షన్లో భాగంగా మనుషులని తీసుకెళ్లకుండా దాని ప్లేస్లో మనిషిలాగా ప్రవర్తించేటువంటి ఒక రోబోట్, ఈ రోబోట్ని ఫస్ట్ ఇనిషియల్గా పంపిస్తారు అండి. అర్థమైంది కదా. సో ఈ రోబోట్ ఏం చేస్తుంది, ముందుగా సేమ్ ఇప్పుడు ఏదైతే గగన్యాన్ మిషన్ కింద భూమి నుంచి 400 కిలోమీటర్ ఎత్తులోకి తీసుకెళ్ళి అక్కడ మనుషులని అంటే ఒక స్టాటిక్ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారో ఆ విధంగా ఆ పెట్టాలని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ట్రయల్ వర్షన్లో ఆ రోబోటిక్ డివైస్ని పంపిస్తారు. సో పంపించిన తర్వాత సో అక్కడ 400 కిలోమీటర్ల ఆ ప్లేస్లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో అర్థం చేసుకుని దాని తర్వాత మనుషులని పంపిస్తూ ఉంటారండి. సో ట్రయల్ కోసమే యోమిత్ర అనేటువంటి ఒక రోబోటిక్ డివైస్ని ఇస్రో వాళ్ళు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం హోమోసెప్ ఆటమ్. సో ఇక హోమోసెప్ ఆటమ్ అనేటువంటిది మరి ఎవరు తయారు చేశారు అన్నప్పుడు ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సో వీరు హోమోసెప్ ఆటమ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయటం జరిగింది అండి. అర్థమైందా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనుషులు ఏ విధంగా సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేస్తారో అదే విధంగా క్లీన్ చేస్తుంది అండి. చూడవచ్చు ఇక్కడ ఇవి ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా యూస్ చేస్తూ ఉన్నారు. సో జిహెచ్ఎంసి వారు కూడా ఈ యొక్క హోమోసెప్ ఆటమ్ అనేటువంటి ఈ డివైజెస్ని వాడుతూ ఉన్నారు. సో మనుషులు ఏ విధంగా సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేయగలవో అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ఈ డివైజెస్ అనేటువంటివి సెప్టిక్ ట్యాంక్లను క్లీన్ చేయగలవు. సో తయారు చేసినటువంటి సంస్థ పేరు ఇంపార్టెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దాని యొక్క పేరు హోమోసెప్ ఆటమ్ అనేటువంటి ఒక రోబోటిక్ డివైస్. నెక్స్ట్ అంశం సో అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేసినప్పటికీ కూడా సో మెయిన్కి దీనికి సంబంధించి ఒక స్టార్టప్ కంపెనీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే సోలినాస్ అండి. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు డెవలప్ చేశారు, ఒక స్టార్టప్ పేరుతో దాన్ని డెవలప్ చేశారు. ఆ స్టార్టప్ పేరే సోలినాస్ అనేటువంటి పేరుతో డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం ఆరోగ్య డాక్టర్స్ ఆన్ వీల్స్. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. సో యూనియన్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు
టెలిమెడిసిన్ మొబైల్ క్లినిక్ అనేటువంటి దానిని లాంచ్ చేయడం జరిగింది. సో టెలిమెడిసిన్ మొబైల్ క్లినిక్ అనేటువంటి దానిని ఆయన లాంచ్ చేయడం జరిగింది. సో ఇది చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే, మనకి ఏమైనా ఆరోగ్యానికి సందేహాలు ఉన్నట్లయితే, హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే ఈ టెలిమెడిసిన్ మొబైల్ క్లినిక్కి ఫోన్ చేస్తే అది వెంటనే మన సమస్యలకు లైక్ మెడిసిన్స్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఈ వ్యవస్థను ప్రారంభించారు. మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించింది ఉదంపూర్ అనేటువంటి ఒక ప్లేస్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. నథింగ్ బట్ టెలిమెడిసిన్ సర్వీస్. సో ఫోన్ చేస్తారు, అటుపక్క డివైస్ ఉంటే సో అవి మనకు ఆన్సర్ ఇస్తాయి, మందులు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వెంటనే ఈ రోబోటిక్ డివైసెస్ ఏం చేస్తాయి, మనకు మందులు సజెస్ట్ చేస్తాయి. లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇక్కడ ఈ థ్రోట్లో ఉన్న బ్యాక్టీరియా కాబట్టి దాన్ని కిల్ చేయాలి అంటే మెడిసిన్స్ మనకు చూసుకున్నట్లయితే లైక్ క్లోరిథ్రోమైసిన్ అని ఉంటుంది, క్లోరిథ్రోమైసిన్ అనేటువంటివి సజెస్ట్ చేస్తాయి. లేదు అంటే ఇంకా ఉంటే కనుక అజిత్రోమైసిన్ అనేటువంటివి సజెస్ట్ చేస్తాయి. అజిత్రోమైసిన్ అనేటువంటి మెడిసిన్స్ ఇట్లా ఈ విధంగా యాంటీబయాటిక్ సజెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫీవర్ వస్తే పారాసెటమాల్, ఈ పారాసెటమాల్ అనే టైప్స్ ఉంటాయి. లైక్ క్యాల్పాల్ అని, డోలో అని, జైకా అని ఓకేనా. సో జైకా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి సజెస్ట్ చేస్తాయి ఈ రోబోటిక్ డివైజెస్. నెక్స్ట్ అంశం, కృత్రిమ్ ఏఐ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ స్టార్టప్ టు రీచ్ యూనికార్న్ స్టేటస్ అండి. సో ఇక్కడ ఓలా సంస్థకి చెందినటువంటి వారు, తెలుసు కదా, ఓలా బైక్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ ఓలా సంస్థకి చెందిన ఓలా ఫౌండర్ ఆయన పేరు భవిష్ అగర్వాల్. సో వీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని తయారు చేశారు. దాని పేరే కృత్రిమ్ ఏఐ అంటారు. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి యూనికార్న్ స్టేటస్ పొందినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అండి. ఇంకొక అంశం, మరి యూనికార్న్ స్టేటస్ అంటే ఏంటి అంటే, ఏ కంపెనీ అయితే, ఏ స్టార్టప్ అయితే, ఏ కంపెనీ అయితే $1 బిలియన్ వాల్యూకి రీచ్ అవుతుందో, అర్థమైందా? సో 1 బిలియన్, సో 100 కోట్ల డాలర్ల మార్కెట్ వాల్యూకి రీచ్ అవుతుందో దానిని యూనికార్న్ స్టేటస్ ఆ కంపెనీగా చెప్తూ ఉంటాం. సో అట్లా ఈ మార్కెట్కి ఈ కృత్రిమ అనేటువంటి ఏఐ రీచ్ అవ్వటం జరిగింది. అర్థమైందా? ఇక్కడ చూడవచ్చు మీరు, $1 బిలియన్ అండి ఇక్కడ. సో $1 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 crores, డాలర్ అంటే యుఎస్ కరెన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం మార్చుకోవాలి అనుకుంటే 100 కోట్లు, సో 100 crores ఇంటూ ఇప్పుడు బిలియన్, మన డాలర్ వాల్యూ ఎంత ఉంటే అంత, ఆల్మోస్ట్ మేబీ అప్రాక్సిమేట్లీ 82 రూపీస్ ఉండొచ్చు, మేబీ అంతకన్నా ఉండొచ్చు. సో ఈ ఫిగర్ వచ్చేటువంటి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనమాట ఈ కంపెనీ యొక్క వాల్యూ. నెక్స్ట్ అంశం, ఈ కృత్రిమ్ ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ChatGPT. సో ChatGPT అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, సో సిమిలర్గానే ఆ విధంగానే మనం అడిగినటువంటి క్వశ్చన్స్కి ఈ కృత్రిమ్ ఏఐ ఆన్సర్ ఇస్తుంది. కంప్లీట్గా భారతదేశానికి చెందినటువంటి వ్యవస్థ ఇది. ఈ ChatGPT ఏమో యుఎస్ఏకి చెందినటువంటి వ్యవస్థ. సో యుఎస్ఏలో ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ ఉంటుంది. వాళ్ళే ఈ ChatGPTని తయారు చేశారు. దాని తర్వాత ఈ ఓపెన్ ఏఐతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఓపెన్ ఏఐ వాళ్ళు కలిసి ChatGPT అనేటువంటి వ్యవస్థని రన్ చేస్తూ ఉన్నారు. ఇది యుఎస్ఏకి, ఇది కంప్లీట్గా ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ అంశం, గూగుల్ అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ ఏఐ వీడియో మోడల్ లూమిరియా అంటాం. సో చూడండి, ఇక్కడ ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట, ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. సో అదే గూగుల్ వాళ్ళు తయారు చేశారు, దాని పేరే లూమిరా. సో ఎట్లా అంటే, ఇది మనం ఓపెన్ చేసి, దీన్ని కూడా గూగుల్లోనే ఓపెన్ చేస్తాం, ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మనము టెక్స్ట్ ఇచ్చామనుకోండి, సో టెక్స్ట్ కానీ లేదు అంటే ఇమేజెస్ ఇచ్చామనుకోండి, టెక్స్ట్ కానీ ఫోటోలు కానీ ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేస్తే అవి ఏం చేస్తాయి అంటే వాటిని ఉపయోగించుకొని వీడియోలను క్రియేట్ చేస్తాయి అనమాట. సో వీడియోలు క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోలను మనం ఆ యూట్యూబ్లోనో దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ క్రియేటర్స్కి యూజ్ అయ్యేటువంటి ఒక వెబ్సైట్ ఇది. సో గూగుల్ వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగింది అండి. సో మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ వాటికి
వెంటనే వీడియో రూపంలోకి మారుస్తుంది. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, డిజిటల్ యూనివర్సిటీ కేరళ ఇంట్రడ్యూస్ ద సిలికాన్ ప్రూవెన్ ఏఐ చిప్. దాని పేరే కైరాలి ఏఐ చిప్ అంటాం. సో మనం చూసాం కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల వాడేటువంటి చిప్స్ ఏముంటాయి, అవి కూడా ఏఐ చిప్సే కదా. సో ఆ చిప్పులనే భారతదేశము స్వదేశీ సాంకేతికతని ఉపయోగించుకొని డెవలప్ చేసినాయి. సో డెవలప్ చేసింది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కేరళలో ఉన్నటువంటి డిజిటల్ యూనివర్సిటీ వారు ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఫైనల్గా ఆ చిప్ పేరేంటి అంటే కైరాలి ఏఐ చిప్ అంటాం. సో కైరాలి ఏఐ చిప్ని డెవలప్ చేసినటువంటి సంస్థ ఏది? డిజిటల్ యూనివర్సిటీ కేరళలో ఉంటుంది అండి. సో దీనివల్ల కలిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఈ చిప్ని ఏఐ డివైజెస్లో యూస్ చేసుకోవచ్చు. చూడవచ్చు ఇక్కడ ఈ చిప్ని ఈ ఏఐ డివైజెస్లో ఆ చిప్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎయిమ్స్ అండ్ ఢిల్లీ ఇన్ కొలాబరేషన్ విత్ సీడాక్ ప్యూనే లాంచ్ ద ఏఐ ప్లాట్ఫామ్ కాల్డ్ ఐనోకాలజీ అండి. అర్థమైందా? సో ఫైనల్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీని సీడాక్ అనేటువంటి సంస్థతో, ప్రభుత్వ రంగ సంస్థతో కలిసి డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీ ఐనోకాలజీ ఏఐ అనేటువంటి టెక్నాలజీ. సో దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, మనిషికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ వచ్చింది అని ఈ టెక్నాలజీ ఫైండ్ అవుట్ చేస్తుంది. మనకు తెలుసు ఇప్పుడు ఒంకాలజీ అంటే ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు క్యాన్సర్ కదా. ఒంకాలజీ అనేటువంటి డిపార్ట్మెంట్ దేనికి సంబంధించింది? డిటెక్షన్ ఆఫ్ ది క్యాన్సర్. సో బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ సెల్ గ్రోత్ని డిటెక్ట్ చేసేటువంటిది దానికి సంబంధించినటువంటి స్టడీనే ఆంకాలజీ అంటాం. సో ఆ యాప్ని వీళ్ళు డెవలప్ చేశారు. సో ఫైనల్గా మనిషికి క్యాన్సర్ వచ్చిందా రాలేదా, వస్తే ఎటువంటి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్కి కీమోథెరపీ అవసరమా, లేజర్ ట్రీట్మెంట్ అవసరమా, నార్మల్గా క్యూర్ అయిద్దా, సో అని అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు ఆ వ్యవస్థ. ఎయిమ్స్ వాళ్ళు, సీడాక్ పూణే వాళ్ళు దీన్ని డెవలప్ చేయించడం జరిగింది. నెక్స్ట్ అంశం, సో చూడవచ్చు ఇదే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆంకాలజీ. సో ఫైనల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆంకాలజీలో రావటం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయండి? సో బాడీలో ఎటువంటి క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి, వాటి యొక్క స్టేజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా రూపాంతరం చెందబోతూ ఉన్నాయి, ఆ క్యాన్సర్ అనేటువంటిది డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి, సో దానిలో అన్వాంటెడ్ సెల్ గ్రోత్ ఎందుకు ఉంది, వాటిని ఎట్లా క్యూర్ చేయగలం అనేటువంటి అంశాలన్నీ కూడా డాక్టర్స్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తుంది. ఇది ఒక అప్లికేషన్. నెక్స్ట్ అంశం, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవ్వండి. సో చూడవచ్చు ఇక్కడ దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అడుగు వేశారు ఎయిమ్స్ వాళ్ళు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఉన్నటువంటి వారు ఇంకొక అడుగును వేశారు. ముందుకు ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అయ్యారు. ఏ స్టెప్ ఫార్వర్డ్ అయ్యారంటే వారు ఒక స్మార్ట్ ల్యాబ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారు. సో ఈ స్మార్ట్ ల్యాబ్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, మనము బ్లడ్ శాంపుల్ ఇచ్చామనుకోండి, ఈ ల్యాబ్స్లో ఈ రోబోటిక్ డివైజెస్కి బ్లడ్ శాంపుల్ మనం ఇచ్చామనుకోండి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. లైక్ ఆ బ్లడ్లో ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత, లుకోసైడ్స్ కౌంట్ ఎంత, ఎరిథ్రోసైట్స్ అంటాం దాన్ని, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, దాని తర్వాత బాడీలో కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉంది, బాడీలో సోడియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫాస్ఫరస్ లెవెల్స్ ఏ విధంగా ఉంది, కిడ్నీలో క్రియేటిన్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీలో క్రియేటిన్ లెవెల్ ఉంటుంది. సో క్రియేటిన్ లెవెల్ కిడ్నీలో ఎక్కువగా ఉంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నట్టు, క్రియేటిన్ లెవెల్ తక్కువగా ఉంది అంటే కిడ్నీ హెల్తీగా ఉంది అని. సో ఆ క్రియేటిన్ లెవెల్స్ కూడా ఈ డివైజెస్ వెంటనే ఇస్తాయండి. ఆ క్రియేటిన్ లెవెల్స్ కూడా వెంటనే ఇస్తాయి. దాని తర్వాత బాడీలో ఫ్యాట్ ఉంటుంది, లైక్ గుడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. సో బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మన బాడీలో ఉన్నటువంటి హార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే
ఏముంటుంది, హార్ట్ ఈజ్ నాట్ ఎట్ గుడ్ కండిషన్. సో హార్ట్ వాల్స్లో ఉన్న 4 వాల్స్లో బ్లాక్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ ఉంది అనుకోండి, అప్పుడు బ్లడ్ అంతా కూడా సఫిషియెంట్గా ఉంది, సఫిషియెంట్ ఫ్లో ఉంది, బ్లడ్లో థిక్నెస్ లేదు అనేటువంటి అంశం తెలుసుకుంటే వెంటనే మనకి హార్ట్ అంతా కూడా హెల్దీగా ఉందని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండి. సో అట్లా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఫర్దర్గా చూసుకున్నట్లయితే మలేరియాకి సంబంధించినవి కానీ ఆ ప్లేట్లెట్ కౌంట్కి తగ్గేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వితిన్ సెకండ్స్లో ఈ మెషిన్స్ ఇస్తాయి. సో దీన్నే డెవలప్ చేశారు ఎయిమ్స్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వాళ్ళు డెవలప్ చేశారు. సో స్మార్ట్ ల్యాబ్ అనేటువంటి పేరుతో దీన్ని మనుగడలోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అంశం, మైక్రోసాఫ్ట్ ఇనిషియేటెడ్ ద చూడొచ్చు ఇక్కడ అడ్వాంట్ ఐజీ అన్నారు. సో ఇండియా ప్రోగ్రామ్ టు ఎక్విప్ 2 million ఇండియన్స్ విత్ ఏఐ స్కిల్స్ బై 2025. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. అడుగు ముందుకు వేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసి, సో అడ్వాంటేజ్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి యువతకు దాదాపు 20 లక్షల మందికి అండి, సో భారతదేశంలో ఉన్నటువంటి యువతకు దాదాపు 20 లక్షల మందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని ఇవ్వబోతా ఉన్నారు 2025 కల్లా. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం, ప్రాజెక్ట్ ఇండస్ 2.0. సో దీనిని టెక్ మహీంద్రా వాళ్ళు, సో ప్రాజెక్ట్ 2.4 ప్రాజెక్ట్ ఇండస్ 2.0 అనేటువంటి ఈ యొక్క టెక్నాలజీని టెక్ మహీంద్రా వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకేనా. సో దానివల్ల కలిగేటువంటి మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, హిందీకి సంబంధించి హిందీ లాంగ్వేజ్లో రకరకాల మాండలికాలు ఉంటాయి. సో హిందీ లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం వాడేటువంటి దేవనాగరి స్క్రిప్ట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు హిందీలోనే, ఇప్పుడు హైదరాబాద్లో ఒక హిందీ ఉంటుంది, ఢిల్లీలో ఒక హిందీ, యూపీలో ఒక హిందీ, బీహార్లో ఒక హిందీ, మహారాష్ట్రలో హిందీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి మొత్తానికి కూడా డీకోడ్ చేసేటువంటి వ్యవస్థే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇండస్ 2.0 టెక్ మహీంద్రా వాళ్ళు డెవలప్ చేశారు. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే గూగుల్ డిక్లేర్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్ IIIT నాగపూర్ అండి. సో ఫైనల్గా ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయటం కోసము గూగుల్ వాళ్ళు IIT, సో IIIT నాగపూర్ వాళ్ళతో టైప్ అవుతూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఇది టైప్ అవడం ద్వారా ఇంకా భవిష్యత్తులో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ మనగడలోకి రాబోతూ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నాలజీస్ చూస్తే ఇంకా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవాణా మంత్రిత్వ శాఖ ఏదైతుందో వారు కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. దాని పేరే ఐ రాస్తా అండి. ఓకేనా. సో ఆ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఈ హైవేల పైన ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ఎంత ఉంది అని ఎస్టిమేషన్ వేస్తుంది. వేసిన తర్వాత ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మిషనరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి ట్రాఫిక్ని కంట్రోలింగ్ చేస్తారు అండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఈ వ్యవస్థకే దుబాయ్లో జరిగినటువంటి ఒక గవర్నమెంట్ టెక్ అవార్డ్స్లో అవార్డు అయితే వచ్చింది అండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడొచ్చు. సో ఇదే ఐరాస్తా, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. సో ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం రవాణా రోడ్డు మంత్రిత్వ శాఖ ఏదైతుందో వారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయబోతూ ఉన్నారు. తద్వారా యాక్సిడెంట్స్ అనేటువంటివి నిర్మూలించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఓపెన్ ఏఐ లాంచ్ ద టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడల్ సోరా. సో ఫైనల్గా మనం చూసాం కదా, అమెరికాకు చెందినటువంటి ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ సోరా అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. సో దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, అది టెక్స్ట్ నుంచి వీడియో రూపంలోకి మార్చగలదు. ఫర్ ఎగ్జాంపుల్ దీవాలి విషెస్ ప్రిపేర్ చేయాలనుకోండి, వీడియో చేయాలనుకోండి, దానికి మేక్ ఏ వీడియో ఆన్ దివాలి విషెస్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అని టెక్స్ట్ మనకు దానికి ఇచ్చామనుకోండి, ఈ సోరాలో మనం టెక్స్ట్ ఇచ్చామనుకోండి, వెంటనే ఇదేం చేస్తుంది అంటే వీడియో రూపంలో క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకొని ఎవరికి కావాలంటే ఎవరికి పంపించుకోవచ్చు. సో ఆ టెక్నాలజీని ఈ సోరా టెక్నాలజీ. నెక్స్ట్ అంశం, signed an MOU with Microsoft to launch the IPEL AI program in India. సో ఫైనల్గా సింపుల్గా ఇక్కడ ఏం లేదండి.
సో iCreate అనేటువంటి ఒక సంస్థ ఉంది, వారితో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పార్ట్నర్ అయ్యారు. పార్ట్నర్ అయ్యి ఇంకో కొత్త టెక్నాలజీ డెవలప్ చేయబోతున్నారు. ఇందాక మీతో ఏమన్నా ఇంకొక అంశం మనం మాట్లాడుకున్నాం. గూగుల్ వాళ్ళు ట్రిపుల్ ఐటీ నాగ్పూర్తో టైఅప్ అయ్యారు అన్నాం కదా. సో ఏం చేయబోతా ఉన్నారు, వీళ్ళు టైఅప్ అయ్యి కొత్త ఏఐని డెవలప్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా iCreate అనేటువంటి ఒక సంస్థతో టైఅప్ అయ్యారు, కొత్త టెక్నాలజీని వీరు డెవలప్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ అంశం, అసెట్ ఏఐ అన్వీల్ ప్రథమ్ ద వరల్డ్స్ ఫస్ట్ నో కోడ్ కంప్యూటర్ విజన్ ప్లాట్ఫామ్ అండి. సో సింపుల్గా ఇక్కడ ఈ అంశం ఏంటి అంటే, ముందుగా ఈ ప్రథమ్ అనేటువంటి వ్యవస్థ ఏంటి అంటే, ఈ వ్యవస్థని మనము సీసీ కెమెరాకి కనెక్ట్ చేసాము అనుకోండి. ఇప్పుడు సీసీ కెమెరాలో ఈ క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కెమెరాస్లో సీసీటీవీ కెమెరాస్ అంటాం కదా, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కెమెరాస్ అంటాం కదా. సో దీనిలో ఒక డివిఆర్ అని ఉంటుంది. సో సీసీటీవీ ఈ కిట్ మొత్తంలో ఒక డివిఆర్ అనేటువంటిది ఉంటుంది. సో మనం ఆ డివిఆర్ని తీసుకుపోయి ఈ ప్రథమ్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం కనెక్ట్ చేసాము అనుకోండి. అదేం చేస్తుందంటే, ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి మొత్తం కూడా డీకోడ్ చేసి మనకి ఒక ఎక్సెల్ షీట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఇప్పుడు అర్థమైంది కదా. సో మనం అంటే ఈ డివిఆర్ తీసుకుపోయి ఆ ప్రథమ్ అనేటువంటి దానికి కనెక్ట్ చేయంలోనే ఏ మనుషులు ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారు, ఏ టైంలో పోతున్నారు, దాంట్లో ఎటువంటి ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్లో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా డీకోడ్ చేసి ఇది ఇస్తుందండి ఈ ప్రథమ్ అనేటువంటి వ్యవస్థ. సో దీన్ని తయారు చేసిందే అసెట్ ఏ అనేటువంటి వారు తయారు చేయడం జరిగింది. ఇదొక అంశం. నెక్స్ట్ C.వాళ్ళకి ఒక 3 అవార్డ్స్ వచ్చినాయండి. సో C.dot వాళ్ళు ఒక 3 అవార్డ్స్ అయితే వచ్చినాయి. అవార్డ్స్ వచ్చినటువంటి సెరమనీ అంటే ఎవరు అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు అంటే 14th యాన్యువల్ ఏజిస్ గ్రహం బెల్ అవార్డ్స్. సో వీళ్ళు ఫైనల్గా ఈ 14వ యాన్యువల్ ఏజిస్ గ్రహం బెల్ అవార్డ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇస్తూ ఉంటే దీనిలో C.dotకి టోటల్గా 3 అవార్డ్స్ అయితే వచ్చింది. C.dotకి 3 అవార్డ్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఇది యాక్చువల్గా ఈ C.dot అనేటువంటిది ఆ టెలికాం రంగానికి సంబంధించినటువంటిది. సో వారు ఈ టెలికాం రంగంలో కొత్త ఆవిష్కరణలను చేస్తున్నందుకు కాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులను వారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, 14వ యాన్యువల్ ఏజిస్ గ్రహం బెల్ అవార్డ్స్ని పొందినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చి C.dot అండి. ఓకేనా. సో ఇవి ఏఐ, చాట్బోట్ అండ్ రోబోటిక్ డివైసెస్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోతో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.